ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తిన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సిహెచ్ సంపత్ కుమార్ ముదిరాజ్, యూనియన్ జాయింట్ సెక్రటరీ జి కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్సీ టీఆర్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తిన్మార్ మల్లన్న హాజరై వారి దీక్షకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏకైక డిమాండ్తో వీరు చేస్తున్న దీక్షకు పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించే దిశగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైలును ప్రభుత్వంలో విలీనం చేయాలని పేరుతో 1200 కోట్లు చేతులు మారాయని, వాటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విలీనం కాకపోతే బస్ మన రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన బహుజన వర్కర్స్ యూనియన్ 21 తారీఖు రోజున మనం సుందరైన విజ్ఞాన సమాజంలో వెళ్తున్నటువంటి తిన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యం నాయకత్వంలోనే మనం ముందుకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. గత పాలకులు తెలంగాణ రాష్ట్రం రాకముందు అమరులైనప్పటికీ మన చిరకాల ఆశ నెరవేరలేదు కాబట్టి మొన్న జరిగినటువంటి తరుణంలో దృఢ నిర్ణయం తీసుకొని అన్నగారి నాయకత్వంలో బహుజన వర్కర్స్ యూనియన్ ని తీసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో అన్నగారు వేదిక వచ్చినందుకు 21 తారీఖు రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా అయినటువంటి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున యావత్ ఆర్టీసీలో 97 డిపోల నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారన్న. నాయకులందరూ ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. మీరు నవయువ నాయకత్వం ముందుకు వచ్చి తిన్మార్ మల్లన్న గారితోనే సాధ్యం వంటి ఒక ఆశ జిజ్ఞాసతో మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి మీరందరూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు చేస్తున్న తరుణంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన రాజ్యాంగ వ్యవస్థాపకులు అతిథులు వచ్చారు కాబట్టి ఒక చిన్న పాట మన కళాకారులు ఆర్టీసీ కళాకారులు ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, తిన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తిన్మార్ మల్లన్న గారి నాయకత్వం. జయ మాయన్న బహుజన వర్కర్స్ యూనియన్ జిందాబాద్, బహుజన వర్కర్స్ యూనియన్ జిందాబాద్, తిన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ఇక్కడ మా ఏకైక ఎజెండా, మా నాయకుడు కూడా 21 తారీఖు సుందరని చెప్పింది ఒకటే, విలీనమే ఎజెండా. ఎన్నికలు కాదు, ఓట్ల కోసం రాలేదు. మెజార్టీ కార్మికుల ప్రయోజనాల దృశ్యాన్ని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. విలీనం అపాయింటెడ్ డే ప్రకటించే వరకు మా యొక్క బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ గారు, రాష్ట్ర కార్యదర్శి కుమార్ గారు ఆమాదిరాజు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇప్పుడు మా నాయకుడు ముందుచ్చారు. రేపటి కార్యాచరణ ప్రకటించబోతున్నాం కాబట్టి దానికన్నా ముందు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ యాదవ్ గారిని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బహుజన వర్కర్స్ యూనియన్ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు అన్యాయం జరుగుతున్న తరుణంలో ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకొని ఒక రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికారం కేవలం తీర్మానంతో సాధ్యమవుతున్న తపనతో ఆ యొక్క పార్టీకి అనుసంధానం చేసినటువంటి మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ వేదిక మరి బయట చేసే విధంగా చేస్తురని ఈరోజు తన సొంత గృహంలో
ఇలా సంపత్ కుమార్ అన్న రెండో రోజుకు చేరుకుంది. మరి మన సమ్మెకాలంలో శంకర్ గౌడ్ యొక్క పోగొట్టుకున్నాం. మరి అలాంటి ఇంకా ఎవరు కూడా బలి కాకుండా ఉండకుండా ఉండాలంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఇలా అమరనాథ్ దీక్ష చేస్తున్నటువంటి వీరు కూడా నిరాహార దీక్షను విరమింపజేయాలని కార్మికుల చిరకాల స్వప్నం విలీనం అనే ఏకైక డిమాండ్తో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మరి BWU రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజు గారు అలాగే కుమార్ గారు ఇద్దరు కూడా కార్మికుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష, ఇది నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ త్యాగాన్ని మిగతా కార్మికులందరూ కూడా సంఘీభావం తెలపడానికి ముందుకు రావాలి. బయట చేస్తే మరి ప్రభుత్వం చేయనీయడం లేదు కాబట్టి ఏదేమైనా విలీనం సాధన కొరకు ఇంట్లోనే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి కార్మికులందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి మరి విలీనం సాధించే వరకు ఈ సంపత్ కు కుమార్ కు అండగా ఉండాలని కోరుతున్నా. మరి దీని అందరికీ కారకులు మరి రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న గారు వీరికి సపోర్ట్ గా ఉన్నారు. వారు కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారని తెలిసింది. మరి వారికి కూడా రాష్ట్ర కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎన్నికలు వద్దు విలీనమే ముద్దు అనే ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షలకు వచ్చినటువంటి సంపత్ కు కుమార్ కి ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విలీనమే కాకుండా విలీనంతో పాటుగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా మరి ఏరియర్స్ అన్ని చెల్లించాలని ప్రధానంగా 2 విలీనము ప్లస్ ఆర్టీసీ రిటైర్ కార్మికులకు బెనిఫిట్స్ అన్ని చెల్లించాలనే ఉద్దేశంతో వీళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు. మరి వీళ్ళకు తప్పకుండా ప్రజెంట్ గా డ్యూటీలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు చేయలేదనే ఉద్దేశంతో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల వెంట వచ్చి మా బైక్ వెనకాల కూర్చొని జెండా పట్టుకొని కార్మికులకు న్యాయం చేయాలని మీరు పడుతున్న ఇబ్బందులు మీ దృష్టిలో ఉంది. మరి మే 1వ తేదీ రోజు విలీనం కావాలా ఎన్నికలు కావాలని మీరు అడిగినప్పుడు ముక్త కంఠంతో ఏమున్నది 2 నిమిషాలు గ్యాప్ చెప్పాలి కదా. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ప్రభుత్వంలో ఆర్టీసీ వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆటం విల్లం చేసేంత వరకు ఆగదు, ఈ పోరాటం విల్లం చేసేంత వరకు ఆర్టీసీ కార్మికుల ఐక్యత. బహుజన వర్కర్స్ యూనియన్ దండలేస్తారా చేసేయండి. క్లాసులు ఆర్టీసీ విన్నాన్ని కోరుకున్నటువంటి కార్మికులు ఈ యొక్క చేసుకుంటున్నాము. అదేవిధంగా 2వ రోజు మన జి కుమార్ కుర్మా గారు మా BWU రాష్ట్ర కార్యాలయం పూనుకున్నారు. కాబట్టి కార్మికులారా అందరూ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. మనమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే ఆర్టీసీ ప్రభుత్వం విల్లమవుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయని తపన పడి ఆనాడు సదరు సమ్మెలో సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అగ్రభాగాన నిలిచినటువంటి ఆర్టీసీ కార్మికులు ఆ తర్వాత స్వరాష్ట్రంలో కూడా మోసపోయి చనిపోయినా చల్లమైనటువంటి ఆనాటి ప్రభుత్వము తిరిగి కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఏప్రిల్ నెలలో శంకరన్న నష్టంపేట డిపో శంకర్ గౌడన్న గారు అగ్నికి ఆహుతైన తర్వాత విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, ఆ హామీనే కోరుతున్నాము కానీ మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కానీ చిన్న సవరణ ఏంటంటే ముందుగా అపాయింటెడ్ డేట్ ప్రకటించి తదుపరి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున
ఖచ్చితంగా అపాయింటెడ్ డేట్ ప్రకటించే వరకు మా రాష్ట్ర చైర్మన్ సిఎస్ సంపత్ ముదిరాజ్ గారు, అదేవిధంగా జి కుమార్ కుర్మ గారు ఆమరణ దీక్ష చేస్తున్నారు. 2వ రోజు ఈ యొక్క దీక్ష కొనసాగుతున్నది. దయచేసి ప్రభుత్వము అపాయింటెడ్ డే ప్రకటించి ఈ దీక్షను విరమింపజేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తే దీక్ష విరమించడానికి బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఒకవేళ స్పష్టమైన హామీ రాకపోతే ఈరోజు 2వ వ్యక్తి, రేపు 3వ వ్యక్తి ఇంకోరు కాబోతున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు కల్పించిన హక్కులు లోబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి స్పందించకపోతే పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి ఈ యొక్క వారి కుటుంబాల్లో ఒక సంతోషకరమైన రోజు రావాలని చెప్పి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి మా బహుజన్ వర్కర్స్ యూనియన్, అది ఇప్పుడు బుల్లెట్ వర్కర్స్ యూనియన్గా మేము చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే దిశగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ పోరాటానికి సంకల్పించినటువంటి మా నాయకత్వానికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించే దిశగా పార్టీ కార్యాచరణ తీసుకుంటా ఉంది. వెంటనే విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేదంటే ఇక్కడ మెట్రో విలీనం పేరుతో 1200 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దాని సంగతి ఏందో కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంగా మార్చబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.